మన తెలంగాణ బొగ్గుబాయిల బిడ్డ, మనకందరు గర్వకారమైన డి చూసిన మనం అందరం, మన తెలంగాణ బిడ్డ జాన్ లిరి ఇప్పుడు మన ముందుకు వచ్చినది. జాను లిరి ఫోక్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుంటారు. ఫోక్ సాంగ్స్ కి తన డాన్స్ తో సరికొత్త ప్రపంచం సృష్టించింది. తన మాస్ స్టెప్పులతో ఎంతో మంది హృదయాలను కొల్లగొట్టింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పుట్టిన జాను లిరి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది. ఇప్పటికే కొన్ని వందల ఫోక్ సాంగ్స్ కి ఆమె ఆడి పాడింది. అటు డి సెలబ్రిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచింది. అయితే తన డాన్స్ ప్రస్థానాన్ని ఓ రాజకీయ పార్టీకి సంబంధించిన ధూమ్ధామ్ సభతోనే ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె ఫోక్ సాంగ్స్ హిట్ అయ్యాయో అప్పటి నుంచి ఆమె రాజకీయ సభలకు దూరంగానే ఉంది. కానీ వరంగల్లో జరిగిన కేసీఆర్ సభలో జాను తలక్కున మెరిసింది. తన డాన్సులతో సభకు వచ్చిన వారిని హుషారెత్తించింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ రాజకీయ సభకు వచ్చిన జాను లిరిని చూసి ఆమె ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. మరికొంతమంది మాత్రం గులాబీ దళంలో కలిసిపోయారని, ఆ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించినా ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్లు చేస్తున్నారు. జాన్ లిరికి గట్టిగా మీ చప్పట్లతో ఒకసారి గట్టిగా అన్న పూలతో ఎవరు వేయొద్దు, మంచిగా డాన్స్ చేయండి. జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. ఒక్కసారి పిడికిలు వేయించి అందరు చేతులు పైకెత్తాలి. జై తెలంగాణ. మళ్ళీ ఒకసారి మీ అందరి ముందుకి బతుకమ్మ బోనాలతో మీ ముందుకి నేను వచ్చిన, మీరు అందరూ ఆశీర్వదించి మళ్ళీ మన తెలంగాణ మనకి రావాలని మీరు అందరూ పోరాటం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటే జై తెలంగాణ. చాలు. థ్యాంక్ యూ.